యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాలను పూర్తి చేసుకొని వినాయక నిమజ్జనానికి శ్రీకారాన్ని చుట్టారు. గంగమ్మ ఒడికి అత్యంత ఘనంగా గణపతిని చేర్చారు. నవరాత్రుల పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. రాష్ట్రంలోనే సైబర్ పాఠాలు బోధించి ఆదర్శంగా నిలిచిన వినాయకుడిని ఘనంగా యువకిరణ్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు వీడ్కోలు పలికారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని యువ కిరాణా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిమజ్జనానికి తరలిస్తున్న వినాయకుడి వద్ద సైబర్ మోసాలు చట్టాలపై అవగాహన కరపత్రాలను యూత్ సభ్యులు స్థానిక ఎస్ఐ గంగరాజుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గంగరాజు మాట్లాడుతూ అందరికీ ఆదర్శంగా నిలవడంతో పాటు ప్రజలకు మేలు చేసే విధంగా సైబర్ మోసాలపై అవగాహన కల్పించే విధంగా యువ కిరణ్ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు చేసిన వినూత్న ఆలోచన అందరినీ ఆకట్టుకోవడం జరిగిందన్నారు. ఎంత ఆర్భాటం చేశాము అనేది కాకుండా ఎంతమందికి వినాయక నవరాత్రులతో ఉపయోగపడింది అనేది ముఖ్యమన్నారు. సైబర్ మోసాలతో ఇటీవల చాలా మంది మోసపోవడం జరుగుతుందని వాటిని అరికట్టేందుకు యూత్ సభ్యులు చేసిన వినూత్న ఆలోచన అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో సైతం ఇలాంటి అవగాహన కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా యువకిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక ఆదర్శవంతమైన గణేష్ మండపం ఏర్పాటు చేసినటువంటి ఈ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఇక్కడున్న అక్కా చెల్లెలు అన్నతమ్ములందరికీ కూడా నా యొక్క నమస్కారం. అదేవిధంగా వినాయక నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. మేము మీటింగ్ పెట్టినప్పుడు కూడా గణేష్ మండపాలకు సంబంధించినటువంటి ప్రోగ్రాం నిర్వహించినప్పుడు చాలా మంది కూడా చెప్పడం జరిగింది. మనం కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఎక్కడ కూడా ఆదర్శవంతమైనటువంటి ప్రోగ్రామ్స్ కానీ అవి చేయట్లేదు. అందులో భాగంగా ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రోగ్రాం చేయడం, లైక్ ప్రకృతిని కాపాడే విధంగా మట్టి గణేష్ ను ఏర్పాటు చేసుకోవడం, మనం ఏర్పాటు చేసిన మండపం దగ్గర ఏదో ఒక నేర్చుకునే విధంగా అక్కడ ఏర్పాటు చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో ఒక గణేష్ చూశాను, శాస్త్రీ బొమ్మ దగ్గర ఉన్నది మట్టి విగ్రహం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. రెండోది ఇంకా మనకు శివకుమార్ అన్న నాకు 1 వీక్ ఇట్లాంటివి చేస్తున్నాము, దానికి మీ సహకారం కావాలి అని అంటే మీరు చేయడమే చాలా గ్రేట్, ఎటువంటి సహకారమైన మేము చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో ఈ సైబర్ నేరాల గురించి అనే కాన్సెప్ట్ తీసుకొని చేయడం అన్నది మనకు ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ఎక్కడ కూడా నాకు తెలిసి ఏర్పాటు చేయలేదు. అందుకే మన శ్రీధర్ సార్ చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకత అనేది సంతరించుకున్నది. ఇప్పుడు మనం చూస్తున్న కాలంలో డైరెక్ట్ గా గతంలో అయితే దొంగలు అనే వాళ్ళు ఫిజికల్ గా వచ్చి వాళ్ళు దొంగతనం చేసుకుపోయేది. ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది. టెక్నికల్ దొంగ అనమాట వీడు. టెక్నాలజీని ఉపయోగించుకొని మనం టెక్నాలజీ మీద ఆధారపడ్డదాన్ని వాడు సులువుగా క్యాచ్ చేసి నేరాలు చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే చాలా వరకు కొన్ని పోస్టర్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ ఉండే విధంగా ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మన పాంప్లెట్ లో చూసినట్టయితే కూడా ఇందులో ఒక 4-5 రకాలు ఇచ్చిండు. కానీ ఇవే కాకుండా అసలు మోసం అనేది ఎన్ని రకాలుందో కూడా చెప్పలేని విధంగా జరుగుతుంది. ఈ రోజు వచ్చిండు ఒక పర్సన్ 1,80,000 పోగొట్టుకున్నారు కమర్పల్లి విలేజ్. అది క్రెడిట్ కార్డు మోసం అని చెప్పేసి. కాకపోతే ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ఏ మోసం జరిగినా ఏదైనా ఆన్లైన్ మోసాలు జరిగే వాటిలో మోసానికి గురి కావడానికి వారికి కీ ఇవ్వడం అనేది ఎవరైతే మనం టెక్నాలజీ యూజ్ చేస్తున్నామో మనమే పొరపాటు చేస్తాం. మనం ఏ విధమైనటువంటి యాప్ గానీ మనం ఎటువంటి పొరపాటు చేయనట్లయితే మన అకౌంట్ లో ఉన్న డబ్బులు ఎటు పోవు. 100% అది గ్యారంటీ. మేము చాలా వరకు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం,
మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.